నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మంలో జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సీమా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా డాక్టర్ పాలకుర్తి కృష్ణను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ శ్రీనివాస్ పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీలకు తూటాలకు ఎదిరించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఆగం చేసిన రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదని, రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఇచ్చి పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. 10 సంవత్సరాల ఉద్యమకాలను మర్చిపోయిన నాయకురాలు వచ్చినప్పుడు మేము అడిగినాం, అమ్మ నీ ఉద్యమ నాయకురాలకు మాకు గౌరవం ఉన్నది, కానీ వీళ్ళు మళ్ళీ ఉద్యమకారులు ద్రోహం చేస్తా అంటే మళ్ళీ మేము ఒప్పుకో, నిస్వార్థంగా పనిచేయాలని చెప్పినాం. అది మీరు చేసిన తప్పు. కాబట్టి సరే, మేమైతే ఉద్యమకాలము ఫోరం ఒక భావజాలం కోసం పనిచేస్తుంది. ఆ లక్ష్యం ఒకటే, ఉద్యమకాలని మర్చిపోయిన ఉద్యమకాలని ఐక్యం చేయడం చేసినాం. ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఆ రోజు శ్రీధర్ బాబు గారిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాకే ఎంపీ ఉండే మల్కాజ్ కిందకి వస్తారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. ఆయన మొట్టమొదటి కోర్టులో కేసు ఏమని చెప్పడం జరిగింది. తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత సార్ ఇట్లా ఉద్యమకారులు వ్యతిరేకంగా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ అయినా మీరు మేనిఫెస్టోలో పెడితే మనకి మద్దతుగా వస్తారంటే శ్రీధర్ బాబు గారితో చర్చించేటంటే శ్రీధర్ బాబు గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నికలు చూసినాం మనం. దయచేసి ఇక్కడ మనకు పార్టీలు విమర్శించడానికి కాదు, గత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉద్యమకారికి మేనిఫెస్టో పెట్టిన కూడా గెలిపించినాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మన శాసన సభలో కూడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడడానికి కూడా మన ఫోరం వెళ్ళి మిగతా సంఘాలు కూడా రావడం జరిగింది, కోదండం గారు కూడా రావడం జరిగింది, అందరూ వెళ్ళి అడగడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు 2 సంవత్సరాల నుంచి మన మీటింగ్ వచ్చినప్పటి నుంచి అన్నగారు ఇంతకుముందు చెప్పడం జరిగింది, హర్యానా కళా భవన్కి వచ్చినప్పటి నుంచి ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు ప్రభుత్వానికి. అయితే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని. ఆ కమిటీ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు మీకు చెప్పింది ఏంటంటే, చాలా బైండ్ ఓవర్ కేసులు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు గౌరవిస్తాం, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చాలామందికి ఎఫ్ఐఆర్ కేసులు లేవు, బైండ్ ఓవర్ కేసులు లేవు. ఉద్యమ చరిత్ర ఉన్నది. మీరు మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ బైండ్ ఓవర్ గుర్తించండి. వాటితో పాటు ఎవరైతే ఉద్యమంలో 5 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేసారో వాళ్ళ యొక్క ఫోటోస్, ప్రెస్ నోట్స్ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. అవి తీసుకొని వాళ్ళని గుర్తించాలంటే పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా వాళ్ళని కూడా గుర్తిస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిపాదించేది ఏంటంటే, మొట్టమొదటిగా కమిటీ వేసి ఉద్యమకాన్ని గుర్తించడానికి గుర్తింపు కార్డులు ఇస్తుంది. అది మొట్టమొదటిగా జరిగేది. తర్వాత హామీల అమలు ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ రోజు ఉద్యమకారులు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్లు బైండోలన్నీ భద్రం చేసుకోండి. మన మిత్రుల దగ్గర కూడా అప్పుడు అదర్స్ అని రాస్తారు. ఆ అదర్స్ దాంట్లో మీరు ఎవరితోనైతే చేసిరో అదర్స్లో మీ పేర్లు ఉండేటట్టు చూసుకొని, అంటే మనం నిజంగా పోతే చూసుకొని, అదేవిధంగా ఎఫ్ఐఆర్ బైండోర్ లేని వాళ్ళు మనకి దగ్గర చాలా ప్రూఫ్స్ ఉంటాయి, 100 ఫోటోలు ఉంటాయి మన దగ్గర, ప్రెస్ నోట్లు ఉంటాయి చాలా, అవి కూడా భద్రం చేసుకోండి. కాబట్టి ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించుకోబోతున్నాం. ఈరోజు మన ఫోరం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవీన్ కూడా పెద్ద ఉద్యమ నాయకులు కూడా ఇది అయిపోయిన అంశం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంకా ఉద్యమకాలది ఏంటి, అయిపోయింది, మీ పార్టీ మీరు ఏదైనా రాజకీయ పార్టీలు పోండి, ఆ రాజకీయ పార్టీలు పనిచేసుకోండి, లేదంటే మీ వ్యాపారాలు చేసుకోండి, ఈ అంశం కాదు అన్నది. కానీ మేము పట్టుదలతో చేసి చూపెడతామని చెప్పినాం, చేసి చూపెట్టినాం. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, జోహార్ తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీళ్ళకి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. ఈనాటి ఉద్యమకారుల సమావేశానికి వచ్చినటువంటి నా ఆశాజీవులు రాష్ట్ర సాధన కోసం అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని
మరి రాష్ట్రం సాధించే వరకు లాఠీలకి తూటాలకు భయపడకుండా ఎదురు తిరిగిన తెలంగాణ బుల్లెట్లు ఒక మాట వరుసకి 10 మంది అయినా ఒక బుల్లెట్ చాలు చంపడానికి అన్నట్టుగా మరి ఈరోజు నేను పిలవగానే గ్రూపులో చూసి వచ్చిన ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీ కాడికి క్షమించండి, అన్న ఫోన్ చేసిండు. డాక్టర్ శ్రీనివాసరావు గారు వస్తున్నారు. మన ఈ లోపల నాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అయితే ఈనాటి ఉద్యమకారులు ఈ సమావేశానికి రావడం చాలా ఆనందం. ముఖ్యంగా ఇప్పటివరకు అందరు పెద్దలు మేధావులు చెప్పారు, విద్యావంతులు, జర్నలిస్టులు, వివిధ రంగాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, మరి మనకి పోరాటం ఫలితం ఏంటో తెలుసు. ఆ ఫలితం దక్కనందుకు మనం చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఆశించాం, మన రాష్ట్రం, మన నాయకుడు, మన ఉద్యమ నాయకుడు అని ఆశించి ఒక 10 సంవత్సరాలు ఎదురు చూడడం జరిగింది. మరి దాన్ని ఆసరగా తీసుకొని సేమ్ అదే దొంగ వైఖరి ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ఈ సెంటిమెంట్ని మూట కట్టుకోవడం కోసం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సెంటిమెంట్ని, తెలంగాణ సెంటిమెంట్ మూట కట్టుకొని ఒక్క కుటుంబమే అధికారంలోకి వచ్చిందో, ఆ అధికారం ఇచ్చింది మనమే. అదే విధంగా ఉద్యమకారులకు మళ్ళీ ఆశ పెడితే ఒక ఉద్యమకారుడి తరఫున 10 కుటుంబాలు ఉంటాయి, మా 10 కుటుంబాలు బాగుపడుతున్న ఆశతోని మళ్ళీ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, ఓటు చేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ద్రోహాన్ని మనం చాలా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, మేము ఉద్యమ పార్టీలో ఉన్నాం, మేము అడుక్కు తినే బ్యాచ్ కాదు, మేము పోరాటం ఉన్న బ్యాచ్. మనం ఆందోళన కొట్టాడి రాష్ట్ర విముక్తి కలిగించే 60 సంవత్సరాల చరిత్రని పెద్దలు కొట్టినటువంటి మనం ఎవరిని అడుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మనం అడగలేదు. అడగపోయినా సరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు అర్హులైన వాళ్ళకి 250 గజాలు, మరి ఏదైతే 25,000 పెన్షన్ ఇస్తానని ప్రకటించిన ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మయూరి సెంటర్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చడం మనం గమనిస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేక ఓడిపోయిందో, మరి కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి నిన్న మొన్న కదిలేకి వచ్చింది. మరి కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, మేము కమిటీని వేస్తాం. మరి దాంట్లో కూడా కొరివి పెట్టుకున్నారు. వాళ్ళు కమిటీ వేసేది ఎంతవరకు నిజమో తెలియదు. మరి వేసిన తర్వాత కూడా దాంట్లో కొరివి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే, ముఖ్యంగా ఉద్యమకారులకు కేసులు ఉంటేనే ఇస్తామని ఒక మాట, తర్వాత ఎఫ్ఐఆర్లు కంపల్సరీ, బైండ్ ఓవర్ కంపల్సరీ అన్నారు. కానీ బైండ్ ఓవర్ చేసింది, ఎఫ్ఐఆర్ చేసింది కొంతమందినే. ఒక 100 మందికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఉంటే ఆ నాయకత్వం వహించిన వ్యక్తి మీదే కేసు పెట్టారు. 100 మంది పెట్టలేదు కాబట్టి వాళ్ళ కేసులు ఉండవు. కాబట్టి మరి